హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిస్పతి అఫీషియల్స్. ఏంటి మీ ముందుకు వచ్చేసింది మళ్ళీ లాంగ్ వీడియోతో వచ్చేసాను. సరే అయితే ఏంటి అంటే ఈ జనవరి 1 రోజు ఎప్పుడు అనుకోనటువంటి ఒక అవకాశం అయితే మాకు వచ్చింది. ఏంటి అంటే జనవరి 1 రోజున మాకు తిరుమలలో అఖండ భజన సంకీర్తన చేస్తూ ఉంటారు కదా, కంటిన్యూగా ఆపకుండా ఆ ఛాన్స్ అయితే వచ్చింది మాకు. ప్రోగ్రామ్ వచ్చేసి జనవరి 2 వచ్చేసింది. ఫస్ట్ మేమైతే జనవరి 1 ఆఫ్టర్నూన్ నుంచి అయితే మేము తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నేను మా అమ్మ అయితే రెడీ చేసి వెళ్ళిపోతున్నాము తిరుమలకి. బస్కి వెళ్ళాము, బస్కి వచ్చాము. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెసింగ్ అంతా ఆ రోజు ఈవినింగ్ నైట్ అయ్యింది. మనకి నైట్ 9కి ఒక టైమింగ్ ఇస్తారు. ఆ టైమింగ్లోనే మనము అఖండ భజన అనేది చేయాలి. ఇక్కడ ఒక 10 మెంబర్స్ 11 మెంబర్స్ అలా వెళ్ళాము. వెనకాల మా బ్యాక్ సైడ్ మా అక్క అవుతుంది. సో హాయ్ చెప్తూ ఉంది, పక్కన మా అమ్మ, అందరం వెళ్తూ ఉన్నాము. చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే ఈ ఇయర్ స్టార్ట్ అవడమే వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా బాగుంటుంది అని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది, డివైన్ ఫీలింగ్. కాబట్టి హ్యాపీగా ఉంది ఆ రోజంతా మొత్తము. ఆఫ్టర్నూన్ నుంచి తిరుపతికి బయలుదేరి తిరుపతి నుంచి మళ్ళీ తిరుమలకి బస్ ఎక్కి తిరుమలకి వెళ్ళేసరికి 4:30 అయింది. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ప్రాసెసింగ్స్ ఉంటాయి కదా మనకి, భజన స్లాట్స్ ఇవ్వడానికి. ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక వాళ్ళే మనకి రూమ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళే రూమ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ రూమ్లోకే మనము ఫ్రెష్ అవ్వచ్చు. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ అంటే షార్ట్ వీడియోలో ఎంత అని చెప్తామండి, 15 మినిట్స్, 30 మినిట్స్, 60 మినిట్స్ అట్లా ఉంటుంది. కానీ నేను చెప్పాలనుకునేది ఒక లాంగ్ వీడియోలో అయితే నేను చెప్పడానికి కూడా బాగుంటుంది అనేసి ఈ లాంగ్ వీడియో అయితే వస్తుంది. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేయడం. నేను కూడా ఎప్పుడు షార్ట్స్ చేస్తున్నాను కదా. ఇక్కడైతే నేను తిరుపతిలో తిరుమల బస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. తిరుమలకి వెళ్తుంటే ఆ ఫీలింగే వేరే కదండి. అంటే కొండ ఎక్కే కొద్దీ మనకి ఎప్పుడెప్పుడు స్వామిని చూద్దామా, ఎప్పుడెప్పుడు తిరుమల కొండ ఎక్కుదామా అంటే ఆ మాడ వీధుల్లో నడుస్తే ఎంత మంచిది కదా అండి. కాబట్టి కొంచెం ఎగ్జైట్తో అలా వెళ్తూ ఉన్నాము. వెళ్ళిపోయిన తర్వాత కొండపైకి ఎక్కేసాము. ఇది వచ్చేసి సెకండ్ మాకు వచ్చేసి నైట్ స్లాట్ చెప్పారు కదా, టైమింగ్ 8:30 to 11 వరకు వచ్చింది. భజన చేయాలి మేము, అందుకే రెడీ అయిపోయాము అందరం. ఇది అనమాట రూమ్స్. ఇట్లా బెడ్స్ ఉంటాయి కింద పైన. చాలా బాగుందన్నమాట రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ. ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉన్నాము. ఇది వచ్చేసి క్లిప్పు. మేము భజన చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఈవినింగ్ అనమాట ఇది. మళ్ళీ సేమ్ స్లాట్ ఉంటుంది కదా మనకి, మార్నింగ్ ఏ టైం ఇచ్చారో నైట్ కూడా ఆ టైం చేసి మనము వెళ్ళాలి. మార్నింగ్ అయితే 3 బ్యాచెస్గా దర్శనం అయితే పిలుచుకెళ్తారు. అందులో మేము వెళ్ళింది థర్స్డే కాబట్టి నిజరూప దర్శనం చాలా అంటే చాలా బాగుంది, చెప్తే సరిపోదు. చాలా బాగుంది అనమాట. ఆ ఫీలింగే వేరనమాట. థ్రిల్లింగ్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత మీది మళ్ళీ క్లిప్ యాడ్ చేసేసాను మార్నింగ్దే. ఇదనమాట రెడీ అయ్యి మీకు చూపిస్తున్నాను. జస్ట్ నెక్ పీస్ అలా పెట్టుకొని అందరం ఎల్లో వేసుకున్నాం మార్నింగ్. అండ్ ఈవినింగ్ రెడ్తో రెడీ అయిపోయామన్నమాట. మార్నింగ్ ఎల్లో, ఈవినింగ్ రెడ్తో అలా పేరప్ చేసుకున్నాం అందరం.